హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. నేనైతే ఈరోజు వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ కుక్కర్లో ఆయిల్, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు అయితే వేసుకున్నాను. కొంతసేపు అయ్యే తర్వాత కారము, ఉప్పు, టమాటాలు అయితే వేసినాను. తర్వాత మనకి ఎంత కావాలంత రైస్ క్వాంటిటీ అయితే తీసుకొని అయితే వేసినాను. చూడండి, ఆ తర్వాత అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసినాను. నేను మళ్ళీ ఏమేమి వేసిన అంటే ఉల్లిగడ్డ, కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆలుగడ్డ, బీన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే వేసిన ఫ్రెండ్స్. ఇంకా ఏం కర్రీ ఉండాలో అర్థం కాక అయితే నేను ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఫ్రైడే రోజు అండి, ఇది ఫ్రైడే పూజ కూడా చేసేసినాను. ఇంకా నిన్న వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఫ్రెండ్స్, అందుకే ఈరోజు అయితే పెడుతున్నాను. సో పూజ కూడా అయిపోయింది. ఇంకా పాప అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి ఇప్పుడైతే వచ్చింది. ఇంకా పాపకైతే ఫ్రెష్ అప్ అయితే చేయలేదు, ఇంకా స్నానం చేయించాలా. ఇక్కడైతే పాపనే సెలెక్ట్ చేసుకుంటుంది డ్రెస్. సో ఇంకా పాపకైతే స్నానం అయితే చేయించాలా. ఇంకా ప్రిన్స్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. ప్రిన్స్కి కూడా ఇంకా బాక్స్ అయితే పంపించాలా. చూపిస్తా, చూసేద్దాం ఒకసారి కిచెన్లోకి వెళ్ళి. చూడండి, ఫైనల్గా అయితే మనకి వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందా ఫ్రెండ్స్, ఏం వండాలో అర్థం కాకపోతే ఇలా అయితే వండుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, పని కూడా తొందరగా అయిపోతే 3 విజిల్స్ అయితే పెట్టుకున్న తర్వాత నాకైతే రైస్ అయితే ఇలా వచ్చింది. కొంచెం అయితే అడుగు పట్టింది అనిపిస్తుంది ఫ్రెండ్స్, మాడిపోయింది కొంచెం. సో నాట్ బ్యాడ్, మంచిగానే వచ్చింది, ఉడికింది కూడా. ఇంకా మనమైతే మళ్ళీ ఒకసారి క్యాబ్ పెట్టుకొని పాపకైతే ఫ్రెష్ అప్ చేసేద్దాము. ఇంకా పాప ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంక ఇక్కడ అయితే డ్యాన్స్ అయితే చేస్తుంది టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకొని. చూడండి, ఇంకా పాప అయితే ఈ విధంగా అయితే ఆడుకుంటూ ఉంటుంది డైలీ, ఇలా సాంగ్స్ పెట్టుకొని టీవీలో అయితే డ్యాన్స్ అయితే చేస్తుంటుంది. ఇంకా కొంచెం వీడియోస్ రావడానికి లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ అప్లోడ్ అయితే చేయలేకపోతున్నా. సో అవన్నీ అయితే చేద్దాము అనుకుంటున్నాను, ఇప్పటి నుంచి అయితే చేస్తా. ఇంకా ప్రిన్స్కి అయితే బాక్స్ అయితే కట్టాలి. సో పాప అయితే ఇక్కడ డ్యాన్స్ చేసుకుంటుంది. మనం ఒకసారి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ప్రిన్స్కి బాక్స్ అయితే పంపిస్తున్నాను. ఇది వచ్చేసి రైతా, పచ్చిమిర్చి అయితే వేయలేదు, ఆనియన్స్, కొంచెం సాల్ట్, పెరుగు, కొత్తిమీర అయితే వేసినాను. ప్రిన్స్కి చూడండి, ఇంకా నేనైతే తింటున్నాను. పాపకైతే తినిపించేసిన. కొంచెం ఆడిపోయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పాప తిన్నది, ఇంకా నేనైతే తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ పెడుతుంది మా పాప. సో నేనైతే పాపకు తినిపించేటప్పుడు టేస్ట్ అయితే చేసినాను, అందుకే టేస్ట్ మంచిగా వచ్చింది అన్నది. ఇప్పుడైతే నేను తింటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.